ఇది ఎంత దారుణం అంటే మనుషుల లోపల సైతాన్ ప్రవేశిస్తే వారు ఉన్మాదులుగా మారితేనే ఇలాంటి దారుణానికి దిగగలుగుతారు. ఒక వ్యక్తి సైతాన్ లాగా ఉన్మాదిలాగా ప్రవర్తించవచ్చు, కానీ ఒక కుటుంబమే అలా ప్రవర్తిస్తే దానిని ఏమంటారు? యూపీలో ఒక కుటుంబమే అలా ప్రవర్తించింది. నువ్వు ఎప్పుడైనా మేకను హలాల్ చేయడం చూశావా అని అడిగి మేకను చంపినట్టు ఒక మనిషిని నడి రోడ్డు పైన చంపారు. ఒక కొడుకు తండ్రి కలిసి అంతా చూస్తుండగా చంపారు. ఒక ఉన్మాద తండ్రి ఒక అమాయకుడిని చంపడానికి తన కొడుకును ప్రేరేపించాడు. ఇదంతా ఎక్కడ జరిగింది అంటే ఇలాంటి భయానక దారుణాలకు పాల్పడిన వారిని ఎన్కౌంటర్లతో పైకి పంపించే ప్రాంతంలో అక్రమ నివాసాలపైకి బుల్డోజర్లని తోలే యోగి ఆదిత్యనాథ్ గారి యూపీలోనే జరిగింది. అంత దారుణంగా హలాల్ని చూశావా అంటూ ఎందుకు హత్య చేశారు? ఏ కారణం దీని వెనక ఉంది? ఇన్స్టాంట్ జస్టిస్ అంటూ హత్య చేసిన వాడిని తిరిగి ఎలా ఎన్కౌంటర్ చేశారు? హంతకుడు ఎవడు? వాడికి అంత పగ ఏమిటి? వాడి తండ్రి ఎలా ముఖ్యకారకుడు? అనే విషయాలు చాలా అసహ్యకరంగా ఉన్నాయి. మనుషులు ఇంత అసహ్యకరంగా క్రూర మృగాల్లాగా ఎలా ఉండగలరు అని అనిపిస్తుంది ఇది చూస్తే. ఈ జరిగిన ఘోరం గురించి వింటే మీకు కూడా అలాగే అనిపిస్తుంది. అసద్ అనే ఒక ముస్లిం యువకుడిని చూస్తావేమిరా వాడిని ఖతం చేయి అని తండ్రి అంటే, రోడ్డు పైన పరిగెడుతున్న వాడిని పట్టుకుని అందరూ చూస్తూ ఉండగా పొడిచి పొడిచి చంపాడు కొడుకు, ముస్లిం కొడుకు. ఐఎస్ఐఎస్ లాంటి సంస్థలకు చెందిన ఉగ్రవాదులు కొన్ని వీడియోలు రిలీజ్ చేస్తూ ఉంటారు. అందులో తమ శత్రువులను, తమ మతం కాని వారిని గొంతులు కోసి చంపుతున్నట్టుగా వీడియోలు చిత్రీకరించి చూపిస్తూ ఉంటారు. ఇలాంటివి మీలో చాలా మంది చూసే ఉంటారు. చాలా క్రూరంగా ఇలా మనుషుల గొంతులు కోసి చంపుతారు. చంపుతూ ఉండగా వీడియోలు తీసి మీడియాకి రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ యూపీలో జరిగింది చూస్తే ఇలాంటివి చూసి ఇన్స్పైర్ అయ్యి ఇలా మనుషులను చంపడానికి తెగించారు అని అనిపిస్తుంది. మనుషుల పీకలు కోసి చంపడం, మేకల గొంతులు కోసి చంపడం రెండు ఈ మృగాలకు ఒక్కటే అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి మృగాలు ఐఎస్ఐఎస్ లాంటి వారు ప్రదర్శించే హత్యల వీడియోలు చూసి వారిని తమ హీరోలుగా ఫీల్ అవుతారు కాబట్టి. యూపీలోని గజియాబాద్కి చెందిన ఖోడా అను కాలనీలో ఈ దారుణం జరిగింది. క్రిమినల్ పేరు మహమ్మద్ అసద్. వీడి వయసు 18 నుండి 19 సంవత్సరాల మధ్య ఉంటుంది. వీడికి ఏదైనా జిహాదీ సంస్థకి సంబంధం ఉందా, లేక ఏదైనా ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉందా అనే విషయంగా క్లారిటీ లేదు. అలాంటి రికార్డు ఏదైనా ఫైల్ అయినట్టుగా అయితే లేదు. గాని ఈ లోకంలో ఎవరైనా కుక్కలా ప్రవర్తిస్తే ఆ కుక్కను చూసి ఇన్స్పైర్ అయ్యేవారు ఉంటారు. కోతిలా ప్రవర్తిస్తే కోతి నుండి ఇన్స్పైర్ అయ్యేవారు కూడా ఉంటారు అన్నట్టుగా వీడు జిహాదీలను చూసి జిహాదీలాగా ప్రవర్తించాడు. జరిగిన సంఘటన చాలా చిన్నది, కొట్టుకోవాల్సినంత పెద్దది కూడా కాదు. మహమ్మద్ అసద్ అనే హంతకుడి ఇల్లు, హత్య చేయబడిన సూర్యప్రతాప్ ఇల్లు నవనీత్ విహార్ అనే ఖోడా కాలనీలోనే ఉంటాయి. మే 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఖోడా కాలనీలో మహమ్మద్ అండ్ సూర్యప్రతాప్ ఇద్దరు బైకుల పైన వెళుతూ ఉండగా అసద్ గాడు బైక్ ని కట్టుకొట్టగా అది సూర్యప్రతాప్ బైక్ కి ఢీకొట్టింది. దాంతో అక్కడ ఇద్దరి మధ్య మాట పెరిగింది. అసద్ గాడు జిహాదీల వల్ల ఇన్స్పైర్ అయి ఉంటాడు కాబట్టి వాడు రెచ్చిపోయి సూర్యప్రతాప్ తో గొడవ పడ్డాడు. పోలీసులు ఇచ్చిన వివరాల ప్రకారం అసద్ బైక్ రేసింగులు, గల్లీలో రౌడీలాగా గొడవలకు దిగడం చేసేవాడు. సో తన ఒరిజినల్ నైజంతో సూర్యప్రతాప్ తో గొడవ పడ్డాడు. అక్కడ సూర్యప్రతాప్ది ఎలాంటి తప్పు లేదు. సూర్యప్రతాప్ కి ఎలాంటి జిహాదీల నుండి ఇన్స్పిరేషన్ కూడా ఉండదు కదా. సో గొడవ తర్వాత సైలెన్స్ గా తన దారిలో తాను వెళ్ళిపోయాడు. కానీ ఈ చిన్న సంఘటన తర్వాత సూర్యప్రతాప్ బైక్కి నా బైక్ తగిలితే నన్నే నిలదీస్తాడా అని అసద్ గాడు పగబట్టాడు. పగబట్టే టైపు ఇన్స్పిరేషన్ జిహాదీల నుండి వీడికి అంటుకుని ఉంటుంది. సో జరిగింది చిన్న విషయమే కదా అని వదిలివేయలేదు. నెక్స్ట్ డే అంటే 28వ తేదీన ఈ సంఘటన జరిగితే 29వ తేదీన బక్రీద్. ఈ బక్రీద్ రోజున సూర్యప్రతాప్ ని లేపేయడానికి వీడు ప్లాన్ చేశాడు. అసద్ అండ్ వాడి ఫ్రెండ్స్ కలిసి ఒక ప్లాన్ ప్రకారం నిన్నటి గొడవను మరిచిపోయి రాజీ పడదాం, బక్రీద్ పండగ సందర్భంగా మా ఇంటికి రా అని సూర్యప్రతాప్ ని ఆహ్వానించారు. జిహాదీ లక్షణాలు గాని, జిహాదీ ఇన్స్పిరేషన్ తో వచ్చిన క్రూరమైన ఆలోచనలు గాని సూర్యప్రతాప్ లో ఉండవు. అలాంటి ఇన్స్పిరేషన్ ఏది సూర్యప్రతాప్ లో లేదు కాబట్టి అమాయకంగా అసద్ గాడి మాటలు నమ్మి స్నేహపూర్వకంగా వాడి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్లిన సూర్యప్రతాప్ పట్ల అసద్ అండ్ వాడి కుటుంబము, ఫ్రెండ్స్ చాలా తేడాగా ప్రవర్తించడం మొదలు పెట్టారు. ప్రత్యక్ష సాక్షి ఆయుష్ అనే వ్యక్తి చెప్పిన ప్రకారం సూర్యప్రతాప్ ని చూసి అసద్ బక్రా హలాల్ హోతే దేకా హై కభీ అన్నాడట. అంటే నువ్వు ఎప్పుడైనా మేకను హలాల్ చేయడం చూశావా అని అర్థం. వాడి ప్రశ్నకి సూర్యప్రతాప్ నహి అంటే లేదు అన్న సమాధానం చెప్పాడు. దాంతో అసద్
ఆవో దికాతే అంటూ సినిమాలో క్రూరమైన విలన్ లాగా నవ్వాడట. అంటే రా నీకు చూపిస్తా హలాలంటే ఏమిటో అన్నాడు అని అర్థం. కానీ సూర్యప్రతాప్ అక్కడి వాతావరణం, ఆ దృశ్యాలు చూడడాన్ని ఇష్టపడలేదు. చూస్తూ ఉంటే తన పైన దాడి చేయడానికి ప్లాన్ వేశారు అని అతను గ్రహించాడు. అక్కడి నుండి వెళ్లిపోవడానికి, పారిపోవడానికి ప్రయత్నించాడు. పారిపోవడానికి పరిగెడుతున్న సూర్యప్రతాప్ని అసద్ అండ్ వాడి ఫ్రెండ్స్ వెంబడించి రోడ్డు పైన అంతా చూస్తూ ఉండగా గట్టిగా పట్టుకుని ఆపారు. అసద్ కత్తితో సూర్యలో పొట్టలో విచక్షణారహితంగా పొడిచాడు. పొడుస్తూ వాడు దేఖ్లే ఐసే హీ హలాల్ హోతే హై అంటే చూడు హలాల్ అంటే ఇలాగే చేస్తారు అంటూ అరుస్తూ కేకలు వేస్తూ పొడిచాడట. అయితే వీడు పొడవడానికి ముందు వీడి తండ్రి నవాబు అనే ఉన్మాది కహాని ఖతం కరో ఇస్కి అంటూ తన కొడుకును ఆదేశించాడు. అంటే సూర్యప్రతాప్ని చంపేయమని అతడు చెప్పాడు. చూడండి, ఒకే ముస్లిం కుటుంబంలో తండ్రి కొడుకులు ఎలా ఉన్మాదులుగా ఉన్నారో. కడుపులో కత్తి దిగబడిన సూర్యప్రతాప్ వారి నుండి తప్పించుకుని కనీసం 200 మీటర్ల దూరం దాకా పరిగెత్తుకుని వెళ్లి అక్కడ కుప్పకూలి పడిపోయి చనిపోయాడు. తర్వాత దీనంతటినీ కళ్ళ నిండుగా చూసిన జనం, స్థానికులు, హిందూ సంఘాల నాయకులు కోడా పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. బాధితుడి కుటుంబ సభ్యులు, బంధువులు న్యాయం జరిగేదాకా సూర్య మృతదేహానికి అంత్యక్రియలు జరపడానికి నిరాకరించారు. నిందితులపైన కఠినమైన గ్యాంగ్స్టర్ యాక్ట్ నమోదు చేయాలి అని, వారి ఇళ్లను బుల్డోజర్స్ తో కూల్చివేయాలి అని డిమాండ్ చేశారు. ఈ దారుణాన్ని చేసిన క్రిమినల్ ని ఎన్కౌంటర్ చేయాలని కూడా నినాదాలు చేశారు. ఖచ్చితంగా న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇచ్చిన తర్వాత సూర్య అంత్యక్రియలు పూర్తి చేశారు. తర్వాత పోలీసు బృందాలు వెంటనే రంగంలోకి దిగి హత్యకు ఉసికొల్పిన అసద్ తండ్రి నవాబుతో పాటు అసద్ ఈ హత్యను చేసేటప్పుడు సూర్యను గట్టిగా పట్టుకున్న అతడి స్నేహితులు ఫర్హాన్, ఆసిఫ్ అండ్ హిజాన్ అనే వారిని వేటాడి వేరువేరు ప్రాంతంలో అరెస్టు చేశారు. అసలైన క్రిమినల్ అసద్ మాత్రం దొరకలేదు, పరారీ అయ్యాడు. అతడి ఆచూకీ ఇచ్చినా పట్టించిన 50,000 రివార్డు ఇస్తామని పోలీసులు ప్రకటించారు. శనివారం రాత్రి పోలీస్ ఇంటెలిజెన్స్ విభాగానికి ఒక రహస్యమైన సమాచారం అందింది. అసద్ నగరం విడిచి దూరంగా ఎక్కడికో పారిపోవడానికి ప్లాన్ చేసుకున్నాడు. అందుకోసం ఖోడా ప్రాంతంలో ఉన్న తన స్నేహితులను కలిసి వారి వద్ద డబ్బులు అడుక్కునేందుకు ఒక బైక్ పైన వస్తున్నాడు అని. సమాచారం అందిన వెంటనే గజియాబాద్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఖోడా మరియు ఇందిరాపురం పోలీస్ స్టేషన్ల జాయింట్ టీమ్స్ వాడి కోసం కాపు కాశాయి. అసద్ వచ్చే దారులన్నింటినీ మ్యాప్ చేసి వసుంధర, ఇందిరాపురం ప్రాంతాల్లో బారికేడ్లు వేసి వాహన తనిఖీలు చేపట్టాయి. అర్ధరాత్రి దాటిన తర్వాత వసుంధర ప్రాంతంలో ఒక మోటారు బైక్ పైన 2 వ్యక్తులు రావడాన్ని పోలీసులు గుర్తించారు. వారిలోని ఒకడు అసద్ గా గుర్తించారు పోలీసులు. వారిని ఆపేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఆగమంటూ వారిని హెచ్చరించారు. కానీ పోలీసుల హెచ్చరికలను వారు పట్టించుకోకుండా బారికేడ్స్ ను దాటుకుని తప్పించుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని వెంటాడి చుట్టుముట్టారు. భయపడిన అసద్ తన వద్ద ఉన్న పిస్టల్ ని తీసి పోలీసుల పైన కాల్పులు జరిపాడు. ఒక పోలీస్ కానిస్టేబుల్ వీడి కాల్పుల వల్ల గాయపడ్డాడు కూడా. దీంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం ఎదురు కాల్పులు జరిపారు. వాడి ఒంటిపైన బుల్లెట్లు దిగాయి. దాంతో వాడు అక్కడే కుప్పకూలాడు. వాడి వెంట వచ్చిన మరొకడు మాత్రం అక్కడి నుండి ప్రాణాలతో తప్పించుకున్నాడు. బుల్లెట్ గాయాలతో పడిపోయిన అసద్ని వెంటనే హాస్పిటల్ కి తరలించారు. హాస్పిటల్లో వాడు చచ్చాడు. వాడి వెంట బైక్ పై వచ్చి తప్పించుకున్న వాడి కోసం పోలీసులు వేటాడుతున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారి ప్రభుత్వ విధానం ప్రకారం ఇలాంటి నేరాలు, ఘోరాలు, దారుణాలు జరిగినప్పుడు అందుకు కారణమైన వారి ఆస్తులు అక్రమమైనవి అయితే వాటిని గుర్తించి బుల్డోజర్స్ తో కూల్చివేయడం జరుగుతోంది. సో అసద్ అండ్ ఈ హత్యకు ప్రేరేపించిన వాడి తండ్రికి చెందిన ఇల్లు, అక్రమ నిర్మాణాల గురించి లొసుగులు ఏమైనా ఉన్నాయా అని గుర్తిస్తున్నారు పోలీసులు. ఈ గుర్తింపు పూర్తి అయిన వెంటనే కూల్చివేయడానికి బుల్డోజర్స్ రెడీ అవుతున్నాయి. బైక్ తగిలింది అన్న చిన్న వివాదం గురించి పగబట్టి ఇంత దారుణంగా హత్య చేయాలి అనుకోవడం, కొడుకును తండ్రే ప్రోత్సహించడం, ఇలాంటివి ఒక కరడుగట్టిన ఉన్మాదులు మాత్రమే చేయగలుగుతారు. వీరిలో ఎంత ఉన్మాదం పోగుపడిందో చూడండి. ఈ ఉన్మాదం ఎక్కడి నుండి వచ్చిందంటారు? వీరి జిహాదీ విధానం నుండే వచ్చిందేమో. యోగి గారి ప్రభుత్వం చనిపోయిన 17 ఏళ్ల సూర్యప్రతాప్ కి 72 గంటల్లోగా చంపిన అసద్ని లేపేసి ఇన్స్టంట్ జస్టిస్ ఇచ్చింది. సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు సూర్యహత్య జరిగిన తర్వాత లక్నోలో మాట్లాడుతూ సమాజానికి లేదా ప్రజా రక్షణకు ఎవరైనా ముప్పుగా మారితే అలాంటి వారిని అణిచివేయడానికి బలప్రయోగం చేయడం ఎంతైనా అవసరం అన్నారు. ఆయన అలా అన్న కొన్ని గంటల తర్వాత అసద్ ఎన్కౌంటర్ అయ్యాడు. జరిగిన దారుణం చూస్తే కొడుకు, తండ్రి ఎంత దారుణమైన ఉన్మాదులో అర్థమవుతుంది. వారిని శిక్షించకుండా వదిలేస్తే చట్టం పట్ల వారికి చులకన భావం ఏర్పడి
తర్వాత మరింకెందరిని చంపుతారో తెలియదు. వీరిని చట్టం ఏమీ చేయలేకపోవడాన్ని చూసి వీరిలాంటి మనస్తత్వానికి చెందిన వారు ఎవరైనా ఉంటే ఇలాంటి దారుణ నేరాలకు దిగవచ్చు, దిగినా మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు అని అనిపిస్తుంది. వారు కూడా ఈ విధమైన దారుణాలకి తర్వాత దిగవచ్చు. యోగి గారి ఇన్స్టాంట్ జస్టిస్ ఇలాంటి వారికి గుండెల్లో టైం బాంబు పెట్టి కుట్లేసినట్టు చేస్తోంది. అయితే నేరానికి శిక్ష విధించే విషయంగా కోర్టులు చట్టాలు చూసుకుంటాయి కదా, ఎన్కౌంటర్ లేదా బుల్డోజర్లను ప్రయోగించడం సరైన చర్య కాదు అన్న విమర్శలు చేసేవారు కూడా చాలా మందే ఉన్నారు. మరి ఈ విషయంగా మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.